సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ పూర్తయిన నేపథ్యంలో బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీదనే తాను పూర్తిగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తనదైన రీతిలో నటించి మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు చేయబోయే సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది, ఆ సినిమా బడ్జెట్ ఎంత అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్లుగానే ఈ సినిమాని 1840వ సంవత్సరపు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడానికి సుకుమార్ సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వీళ్ళ కాంబినేషన్ లో మరొక భారీ సక్సెస్ ను కూడా అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాని చెక్కుతున్న సుకుమార్ ఈ సినిమాతో 1000 కోట్లకు పైనే కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నాడట. ఇక దాంతో పాటుగా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో క్రేజ్ ను కూడా సంపాదించుకోవడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను కూడా పట్టాలెక్కించారు. మరి ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులందరినీ ఎలా అలరించబోతోంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తం కూడా పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని భారీ సక్సెస్ గా నిలబడటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక గంగాలమ్మ జాతర ఫైట్ ని హైలైట్ చేస్తూ పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ ని సాధించబోతుంది అంటూ ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఈ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ అయింది.